వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను మీనా. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తాం. కాకినాడలో రైతులకు మంత్రి నాదెండ్ల భరోసా. పదమూడేళ్లుగా కళ్యాణ మండపం నిర్మాణం, అధికారులపై మంత్రి రవీంద్ర అసహనం. వైసీపీ నిర్లక్ష్యంతోనే పోలవరం జాప్యం. ప్రాజెక్టు అధికారులతో సమీక్షించిన ఎంపీ మహేష్. వైసీపీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. అనకాపల్లి విస్తృత స్థాయి సమావేశంలో నాయకుల వెల్లడి. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో తడిచిన ధాన్యాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తాం, రైతులు అధైర్యపడొద్దని మంత్రి భరోసా ఇచ్చారు. దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు, మీరు వారిని ప్రోత్సహించకండని హితవు పలికారు. గత ప్రభుత్వంలో రబీలో 25,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే కూటమి ప్రభుత్వం ఈ రబీలో 59,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. రైతుల సమస్యలను సీఎం ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ఆయన వెంట స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, అధికారులు ఉన్నారు. దయచేసి చెప్పులతో పొక్కబాకండి, ఏమనుకోదు. కష్టపడి పండించారు. పర్లేదు సార్. ఎన్ని ఎకరాలు మీరు? పోయేసింది మొత్తం మునిగిపోయింది. ఇక్కడ 10 ఎకరాలు ఈ పరిస్థితుల్లో తడిచిపోయింది సార్. మొత్తం మొలకొచ్చేయండి సార్. ఇక్కడ అనకాపల్లి జిల్లాలో అభివృద్ధి పనులు వేగం పట్టనున్నాయి. రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పెందుర్తి నియోజకవర్గం వేపగుంట ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో వేపగుంటలో నిర్మిస్తున్న కళ్యాణ మండప నిర్మాణ స్థితిని మంత్రి దగ్గరగా పరిశీలించి అధికారులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 13 సంవత్సరాలుగా ఈ నిర్మాణం జాప్యం అవుతుండడం బాధాకరమని, ఈ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. సుమారు 20,000 చదరపు అడుగుల స్థలంలో ఈ కళ్యాణ మండపం ప్రజల కోసం నిర్మించబడుతుందని పేర్కొన్న మంత్రి ఇది అభినందనీయమని అన్నారు. అనకాపల్లి జిల్లాలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. స్థానికంగా నెలకొన్న రోడ్లు సమస్యల పరిష్కారానికి కూడా తగిన చర్యలు తీసుకుంటామని అధికారులతో మాట్లాడతారని వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో అభివృద్ధి జరిగితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పరిశీలించారు. స్థానికంగా పనులు జరుగుతున్న తీరుపై ఆయన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు సందర్శన అనంతరం అధికారులతో ఎంపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు వేగవంతం చేయడానికి సమస్యల పరిష్కారం కోసం ప్రాజెక్టును సందర్శించినట్లు చెప్పారు. ప్రాజెక్టును పూర్తి చేయడంలో గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి ఆ దిశగా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఏపీ ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్ పాల్గొన్నారు. వచ్చి ఇవాళ పనులన్నీ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది నేను ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉండే నాయకులు, పోలవరం నాయకులు అందరూ కూడా వచ్చి చూడడం జరిగింది. ఇవాళ పనులన్నీ కూడా ఫాస్ట్గా జరుగుతున్నాయి. మా టార్గెట్, మా గవర్నమెంట్ టార్గెట్, మా చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడుతున్నారు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామా లేదా, ఎలా జరుగుతున్న పనులను చూడడానికి ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ విజిటింగ్కి వచ్చాము. పనులు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఇవాళ డైఫామ్ వాళ్ళకి సంబంధించిన ఫారిన్ కంపెనీ, ఆ కంపెనీ వాళ్ళు కూడా వచ్చి ఇవాళ వాళ్ళు క్వాలిటీ అంతా చెక్ చేసుకుంటున్నారు. అన్నీ కూడా ఇవాళ ఈఎన్సీ గారు, సిఈ గారు, ఈఈ గారు అందరూ కూడా ఇక్కడ ఉండి అన్నీ కూడా పనులన్నీ కూడా ఫాస్ట్గా జరుగుతున్నాయా లేవా ప్రతి ఒక్కటి వాళ్ళు ఫాలోఅప్ చేసుకుంటున్నారు. ఇవాళ మా రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే వచ్చే 2 ఏళ్ళు 3 ఏళ్ళలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఫుల్ కృషి చేస్తున్నారు. అదే రకంగా పనులు కూడా జరుగుతున్నాయని మీ అందరికీ చెప్తున్నాం. అందరికీ కూడా నమస్కారం.
కూటమి పాలన రాక్షస పాలనను తలపిస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. ఏపీని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారంటూ ఆరోపించారు. టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారని, అలాగే చంద్రబాబు పాపాలకు భక్తులు శిక్ష అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లాలో సోమవారం వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు, ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్ గణేష్, వరదు కళ్యాణి, కంబాల జోగులు, అదీప్రాజు, కన్నబాబురాజు, మలసాల భరత్, శోభ హైమావతి, మాజీ ఎంపీ సత్యవతి, బొడ్డెడ ప్రసాద్, కేకే రాజు, పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా వైఎస్ జగన్ పరిపాలన చేశారు. చంద్రబాబు మోసపూరిత హామీలతో వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. కూటమి పాలనలో ప్రజలకు ఏం మేలు జరిగిందో ఒకసారి ఆలోచించాలి. 11 నెలల పాలనలో ప్రజలకు చేసింది శూన్యం. 11 నెలల్లో 1,50,000 కోట్లు అప్పు చేశారు. ఇంత అప్పు చేసిన చరిత్ర గతంలో ఎన్నడూ లేదు. అప్పు చేసిన 1,50,000 కోట్లు ఏం చేశారో చెప్పాలి అని డిమాండ్ చేశారు. తినడానికి సరిపోతుంది. సమాజం చెప్పట్లే అంతేందుకు మనందరికీ తెలుసు. గత 5 సంవత్సరాలు మన అధికారం రాకముందు 2014 నుంచి 19 వరకు మధ్య చంద్రబాబు పరిపాలనలో ఒక నాడు ఉండేది. గ్రామాల్లో సమాజం పెడితే వాళ్ళు వచ్చి సమాజం పెట్టి ఎవరైనా పెన్షన్ అడిగితే, ఎవరైనా చచ్చిపోతే నీకు పెన్షన్ ఇస్తానని చెప్పే పరిస్థితి ఆ రోజు ఉండేది. ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆలోచించి చెప్తున్నాను. అవినీతి కార్యక్రమాల గురించి మాట్లాడితే వారి మేము గొడవతున్నామంట. ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని ఆకర్షణని మనం వెలుగెత్తి చూపెడితే ఆ ప్రభుత్వానికి వచ్చి వెన్నుపోటు పొడుస్తున్నామంట. వారి ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా క్రియాశీలకమైన కార్యక్రమం దయచేసి ఆలోచించవలసిన అవసరం ఉంది. వాళ్ళు పత్రికలు ఏ విధంగా సామాన్య ప్రధానిగా మొక్కుపెట్టి మసిపుసి మాటగా చేసి వాళ్ళు ఏ విధంగా చూపెడుతుందో ఆలోచించి ఏ ప్రభుత్వమైన అధికారంలో ఉంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంతో పాటు ఒక మంచి పరిపాలన అందించే కార్యక్రమం చేయాలి. ఈ సంవత్సరంలో ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేస్తుందో ఒకసారి ఆలోచించమని మనందరం కూడా ఒకసారి ఆలోచన చేస్తే శూన్యం. అట్టాసంగా సూపర్ శిక్షని ఇంకో కార్యక్రమాన్ని మనకు వచ్చి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది ప్రభుత్వం. ఏమంటే నెరవేర్చారంటే ఒక 1000 రూపాయలు వచ్చి పెన్షన్ పెంచింది తప్ప ఈ రోజుకి ఏం చేయలే. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ టీడీపీ ఓడిపోయిన తర్వాత 4 ఏళ్ల పాటు టీడీపీ కార్యకర్తలు, నాయకులు బయటకు రాలేదు. 6 నెలలకే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ధైర్యంగా రోడ్డు మీదకు వస్తున్నారు. వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వేలాది మంది ప్రజలు తరలి వస్తున్నారు. రానున్న రోజుల్లో జగనన్న 2.0 పాలన వస్తుంది. కార్యకర్తలకు అండగా వైఎస్ జగన్ ఉంటారు. 60 అడుగుల గోడ కట్టలేని వ్యక్తి అమరావతి కడతానని మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఎప్పుడూ అధికారంలోకి వచ్చినా భక్తులు చనిపోతున్నారు. చంద్రబాబు పాపాలకు భక్తులు శిక్ష అనుభవిస్తున్నారని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంత ఏలైపోయినటువంటి శ్రీ వరా లక్ష్మీ నరసింహస్వామి జన్మోత్సవం అంటే తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ఎంత పవిత్రంగా జరుగుతుందో మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మోత్సవం అంతా ఘనంగా జరుగుతుంది. ఒక గోడ కంటే గోడ క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తుల మీద పడి 7 చనిపోయారు. ఎవరు బాధ్యత తీసుకుంటారు? ప్రభుత్వానికి బాధ్యత కాదా? ఈ ప్రభుత్వ హత్యలు కావా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది, 60 అడుగులు వెడల్పు గోడ కట్టలేకపోయావు, నువ్వు రేపు వచ్చి అమరావతి కడతామంటే ఎవరన్నా హైటెక్ వేస్తుందంటారు. హైటెక్ సిటీ నేనే కట్టానంటారు. మరి హైటెక్ సిటీ నువ్వే కట్టి, అమరావతి నువ్వే కట్టి, మరి సింహాచలంలో 20 అడుగులు గోడని కట్టలేకపోయావు. ఒకే కుటుంబంలో 4 మరణించారు. నూతనంగా పెళ్ళైనటువంటి వధువరులు ఇద్దరు 30 ఏళ్ళ యువకుడు, 27 ఏళ్ళ యువతి భార్యాభర్తలు అందులో గోడ కూలిపోయి చనిపోయారు. అదే కుటుంబంలో వారి తల్లి చనిపోయింది, వారి మేనత చనిపోయింది. ఆ కుటుంబం తన శోకాన్ని ఎవరు తిరిగి ఇచ్చేస్తారు? ఆ కుటుంబానికి వాళ్ళు లేనటువంటి లోటు ఎవరు ఇస్తారు? నేను సంపద సృష్టించి జనానికి డబ్బులు పనిచేస్తాను, సంపద సృష్టిస్తాను కదా, ఎప్పుడు సృష్టిస్తారని చెప్పి గుంటూరులో ఎవరు అడిగితే నా చెవులో చెప్పండి. ఎలా సృష్టించాలో చెవులో చెప్పాలా? నువ్వు సృష్టించుకున్నావు కదా, విశాఖపట్నంలో పుట్టిన భూములు ఇచ్చేసి, అమరావతిలో 50,000 ఎకరాలు దోపిడీ చేసి నువ్వు సృష్టించుకున్నావు కదా. తిరుపతి
తిరుపతి నగరంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించబడే ప్రసిద్ధ తాతయ్యగుంట గంగమ్మ జాతర కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు అధికారికంగా ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అర్చకులు చైర్మన్ను శ్రద్ధతో ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికను, తీర్థ ప్రసాదాలను అందజేశారు. రేపటి నుంచి మే 13వ తేదీ వరకు జాతర ఘనంగా జరగనుందని, ఈ సందర్భంలో టీటీడీ తరపున గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు చైర్మన్ తెలిపారు. జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ ఏడాది గంగమ్మ జాతర మే 14వ తేదీ ఉదయం విశ్వరూప దర్శనంతో ముగియనుంది. ఏలూరు జిల్లా పోలవరం మండలం ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పర్యటించారు. అధికారులు ధాన్యం కొనుగోలు చేయనందున ఇబ్బందులు పడుతున్నామని ఎంపీ ఎదుట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం స్పందించిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ జాయింట్ కలెక్టర్ కి ఫోన్ చేసి ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పోలవరం వ్యవసాయ శాఖ అధికారి అందుబాటులో ఉండటం లేదని రైతులు ఫిర్యాదు చేయడంతో బాధ్యతగా పనిచేయని పక్షంలో చర్యలు తప్పవని వ్యవసాయ శాఖ అధికారిని ఫోన్లో ఎంపీ మందలించారు. అన్నిటికీ ఉపయోగపడతాయండి. ఎరువులకి, ఇట్లకి, ఆరబెట్టుకుంటానికి ధాన్యం ధాన్యానికి మొత్తానికి మన అప్లైన్ లో ఏం రేట్ వస్తుంది మొక్కజొన్నకి 22 అంటే టన్ను ఎంత వస్తుంది? టన్ను 22,000. విశాఖపట్నం జిల్లా చిన్నముస్టివాడ ఆక్సిజన్ డిఫెన్స్ కాలనీలోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వ యంత్రాంగం అక్రమంగా తొలగించడంపై దళిత సంఘాలు విశాఖ కలెక్టరేట్ వద్ద తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా భీమ్సేన వార్ ప్రధాన కార్యదర్శి వసంత రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, కాలనీలో ఉన్న దళిత బహుజనులు తమ అవసరాల కోసం ప్రజాస్థలంలో విగ్రహాన్ని స్థాపించగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను వక్రీకరించి అధికారులు విగ్రహాన్ని దౌర్జన్యంగా తొలగించారని ఆరోపించారు. భూ కబ్జాదారుడు పుర్ర రాజేష్ ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్న చర్యలు తీసుకోకుండా అంబేద్కర్ విగ్రహాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని తొలగించారని వారు పేర్కొన్నారు. విగ్రహాన్ని యథాస్థానంలో తిరిగి ఏర్పాటు చేయాలని, సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆక్సిజన్ డిఫెన్స్ కాలనీలో మొన్న లాస్ట్ మంత్ 23వ తారీఖుని అప్రజాస్వామికంగా అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించారు. దానికన్నా 9 నెలల నుంచి ముందు నుంచి ఆ కాలనీ వాళ్ళు అక్కడ ఆ ల్యాండ్ ప్రభుత్వ స్థలము, ఇది అన్యక్రాంతం అవుతుంది, ఈ స్థలాన్ని ఒక పబ్లిక్ పార్క్ కింద, ఒక అంబేద్కర్ పార్క్ కింద మారిస్తే అక్కడ ఉన్నటువంటి 45 ఫ్యామిలీస్కి ఉపయోగపడుతుందని ఆ డిఫెన్స్ కాలనీలో ఉన్నటువంటి దళిత బహుజనులందరూ కూడా పోరాటం చేస్తూ రిప్రజెంట్ చేశారు మన కలెక్టర్ గారికి, సిపి గారికి, సిటీ ప్లానర్కి. అయినా సరే అధికారులు ఎవరూ స్పందించలేదు. కానీ అక్కడ ఆ స్థలం 250 గజాల్లో రమారమి 200 గజాల పక్కన ఉన్నటువంటి రాజేష్ అనే వ్యక్తి ఆక్రమణకు చేసి అతను ఉన్నటువంటి ఇల్లుని ఎక్స్టెండ్ చేసి ఆ రోడ్డును కూడా క్లోజ్ చేశాడు. అది ఆ రోడ్డు ద్వారా పక్కన ఉన్నటువంటి ఇంటికి కూడా వెళ్ళే దారి అది. ఆ దారి కూడా క్లోజ్ చేసి అక్కడ ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్ ఉన్నదో ఆవిడని పచ్చి బూతులు తిడుతూ, పొలం పేరుతో బూతులు తిడుతూ, రౌడీలతో ఆవిడని బెదిరించి చేస్తున్న క్రమంలో ఇలా మరలా కంప్లైంట్ చేసిన పోలీస్ స్టేషన్ కూడా, ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ ఆఫీసులో కూడా ఎవరు స్పందించలేదు. స్పందించిపోగా మొన్న ఏప్రిల్ అంబేద్కర్ జయంతిని 14 పురస్కరించుకొని అక్కడ విగ్రహం పెట్టారు, స్టాట్యూ 50 గజాల స్థలంలో. దానిని మొన్న 23వ తారీఖుని మన ఆర్డీఓ గారు తొలగించమని అక్కడ ఉన్నటువంటి ఒక 5 ఆడవాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి కలెక్టర్ ఆఫీస్కి, ఒక 2 అబ్బాయిలను కూడా తీసుకొచ్చి ఆవిడ రూములో పెట్టి ఇక్కడి నుంచి మిమ్మల్ని జైలు పంపిస్తాను, ఆ విగ్రహాన్ని తొలగించండి అని ఆర్డీఓ శ్రీలాక్ గారు వాళ్ళని బెదిరించారు. ఈ విషయం తెలుసుకొని ఈ దళిత సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి హడావడి చేస్తున్నారని అప్పటికప్పుడు వాళ్ళని గుడ్ ఫ్రైడే రోజు, ఆ రోజు హాలిడే అయినా కలెక్టర్ ఆఫీస్లో ఎవరు లేకపోయినా సరే వాళ్ళని తీసుకొచ్చి బంధించింది. ఇది అప్రజాస్వామికం. ఆ రోజు ఆవిడ ఏదైతే బెదిరించిందో అదే విధంగా 23వ తారీఖుని అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించింది. ఇప్పుడు ఇంతకీ ఆ రోడ్డుని ఆక్యుపై చేసి ఇల్లు కట్టినటువంటి వ్యక్తి ఇల్లుని ఆవిడ టచ్ చేయకుండా తూతు మంత్రంగా చివర ఏదో కట్టి, అది ఆల్రెడీ ప్రభుత్వ స్థలం,
ఒక వ్యక్తి ఆక్యుపై చేసి ఇల్లు కట్టినే ఏమంటలేదు, కానీ ఆవిడ ఆర్డీఓగా చేస్తున్నటువంటి ఉద్యోగం, అంటే ఒక రాజ్యాంగబద్ధంగా చేస్తున్నటువంటి ఉద్యోగం, ఒక రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారి విగ్రహం తొలగించడం అనేది అప్రజాస్వామ్యం. ఇది మేము ఖండిస్తున్నాం. ఇది కనుక ఎవరైతే తొలగించారో, అంటే రెవెన్యూ అధికారులు, అక్కడ ఉన్నటువంటి జీవీఎంసీ వాళ్ళు ఎవరైతే తొలగించారో వాళ్ళే తీసుకొచ్చి మళ్ళీ విగ్రహం పెట్టకపోతే కనుక విశాఖపట్నంలో ప్రజా సంఘాలు, దళిత సంఘాలు ఉద్యమంగా చేస్తామని ఇందు మూలంగా మీ అందరూ తెలియజేసుకుంటున్నాం. జై భీమ్. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 2025 మే 20న అఖిల భారత సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా విశాఖ కలెక్టరేట్ వద్ద తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి అపల్ రాజు మాట్లాడారు. దేశవ్యాప్తంగా రవాణా, ప్రభుత్వ, బ్యాంకింగ్, బీమా రంగాలు సమ్మెలో పాల్గొనున్నాయి అంటూ ఆ సమ్మెకు విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం మద్దతు ప్రకటించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ను రద్దు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐతోని కూడిన సమగ్ర చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. డ్రైవర్లకు నష్టదాయకమైన హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలి. ఆటో డ్రైవర్లకు ప్రమాదకరమైన జీవో నంబర్ 21 రద్దు చేయాలి. నా పేరు జి అప్పలరాజు, విశాఖ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న మే 20వ తారీఖున జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెని సందర్భంగా ఆ రోజు రవాణా రంగాన్ని అంతా కూడా బంద్ చేస్తామని చెప్పి తెలియజేసి ఈరోజు సమ్మె నోటీస్ అనేది జిల్లా కలెక్టర్ గారికి అందచేయడం అనేది జరిగింది. వాస్తవంగా నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రవాణా రంగాన్ని మొత్తం అంతా కుదించి ఈరోజు ప్రమాదకరమైనటువంటి చట్టాలు అనేది తీసుకొస్తున్నారు. ముఖ్యంగా 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలో ప్రైవేటు పరం చేయరాదని, అలాగే కార్మికుల యొక్క ఏదైతే జీవో నంబర్ 21 ఉందో జీవో 21ని రద్దు చేయాలని, అలాగే రవాణా రంగాన్ని విదేశీ బహుళజాతి సంస్థల్ని రవాణా రంగాన్ని మన దేశానికి దింపకుండా ఉండాలని, అలాగే రవాణా రంగం ఏదైతే ఉందో రవాణా రంగానికి సంక్షేమ బోర్డు కార్మికులకు అందరికీ ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్లతో మేము దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ ట్రైన్లు కానీ, బస్సులు కానీ, లారీలు కానీ, వ్యాన్లు కానీ ఆఫ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ముందు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడానికి ఈరోజు సమ్మె నోటీస్ అనేది జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం అనేది జరిగింది. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం తాటిదూరు గ్రామంలోని టీ సర్వే ప్రారంభమైన నేపథ్యంలో రైతులు తమ సమస్యలను వెల్లడి చేస్తున్నారు. విశాఖలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద మీడియాకి తమ గోడును వెల్లబుచ్చారు. బాధితుడు మద్దెల గురునాయుడు మాట్లాడుతూ, వారసత్వ భూములు ఎన్నో సంవత్సరాలుగా ఆన్లైన్లో నమోదు కాకపోవడం వల్ల వివాహాలు, బ్యాంకు రుణాలు, ఇతర అధికారిక పనుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్ను కలిసి వినతి పత్రం ఇచ్చినా ఆన్లైన్ చేసే ప్రయత్నం చేస్తాం కానీ అధికార పత్రాలు ఇవ్వలేమని చెప్పారు అంటూ రైతులు చెప్తున్నారు. ఈ సమస్యకు త్వరితగతిన పరిష్కారం దొరకాలని, ప్రస్తుతం జరుగుతున్న టీ సర్వేను ఉపయోగించి భూములను ఆన్లైన్ చేయాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. నా పేరు మద్దెల గురునాయుడు, తాడితూరు అండి. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం తాడితూరు గ్రామం నుండి వచ్చాము. మా తాడితూరు గ్రామంలో ఈరోజు ప్రస్తుతం రీసర్వే స్టార్ట్ అయింది. ఈ రీసర్వేలో వారసత్వ భూముల కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ దిశగా మేము తహసీల్దార్ గారిని కలిస్తే మేము వారసత్వం భూములు చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తాం తప్ప ఎటువంటి హామీ ఇవ్వడం జరగదని అంటున్నారు. మాకు వారసత్వం భూములు చేయనప్పటికీ ఈ రీసర్వే వల్ల ఎటువంటి ఉపయోగం అయితే లేదమ్మా. ఎందుకంటే ఈ రీసర్వే కోసం రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని. అలాంటి పరిష్కారం కానప్పుడు ఈ రీసర్వే వల్ల ఎటువంటి ఉపయోగం లేదని మేము భావిస్తున్నాము. దయచేసి రీసర్వేలో పట్టాదారులకి, రైతులకి 1B ఆన్లైన్ చేస్తేనే ఈ రీసర్వే వల్ల ఉపయోగం, లేదంటే లేదు. ఇది ప్రస్తుతం గవర్నమెంట్కి, కూటమికి ప్రభుత్వానికి మాత్రం ఇది చట్టపేరుగా భావిస్తున్నాము. దయచేసి ఇది ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ, రైతుల మా సమస్యలను దృష్టిలో పెట్టుకొని 1B ప్రతి ఒక్కరికి పొజిషన్లో భూమి మీద ఎవరున్నారో వాళ్ళందరూ సరిహద్దు రైతుల సంతకాలతో సహా, పెద్దల సంతకాలతో సహా తీసుకొని 1B రైతులకి, పక్కా రైతులకు అందించాలని మేము కోరుకుంటున్నాము. దయచేసి ఇది అందరూ గ్రహించగలరు. పాకిస్తాన్ మూలాలు కలిగిన పేర్లతోని భారత్లో నడిచే ఏ వ్యాపార సంస్థనైనా అడ్డుకోవాలని, లేదంటే వాటి పేర్లైనా మార్చాలంటూ జనజాగరణ సమితి హెచ్చరించింది. విశాఖలోని ఎంవీపీ కాలనీలోని పాకిస్తాన్లో ప్రధాన నగరం కరాచీ పేరుతో ఉన్న బేకరీ వద్ద జనజాగరణ సమితి నిరసనకు దిగటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కరాచీ అని ఉన్న గ్లో సైన్ బోర్డును తొలగించేందుకు యత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తూ
భారత్తో వైరాన్ని కోరుకునే పాకిస్తాన్కు చెందిన పేర్లు ఇక ఉచ్చరించడానికి కూడా లేదని వారు హెచ్చరించారు. బీజేపీ యువ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు వంశీ యాదవ్ మాట్లాడుతూ దేశం పట్ల ప్రతి భారతీయుడు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. మనతో శత్రుత్వాన్ని, యుద్ధాన్ని కోరుకుంటున్న పాకిస్తాన్ పట్ల ఏ మాత్రం ఉపేక్ష అవసరం లేదంటూ స్పష్టం చేశారు. మరోవైపు సిరిపురం జంక్షన్లో ఉన్న కరాచీవాలా డిపార్ట్మెంటల్ స్టోర్స్ యాజమాన్యం అప్రమత్తమైంది. కరాచీవాలా అనే పేరు కూడా కనిపించకుండా జాగ్రత్త పడింది. కేవలం డిపార్ట్మెంటల్ స్టోర్ అని మాత్రమే ఉంచి మిగిలిన భాగంలోని తెల్ల కాగితాలను అంటించింది. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, భారత్ మాతా కీ జై. నమస్కారం అండి. వంశీ యాదవ్, భారతీయ జనతా పార్టీ యువమోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడిని. ఈరోజు కరాచీ బేకరీ దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచులు, ఈరోజు విశాఖపట్నం బ్రాంచ్లో మేము ధర్నా నిర్వహించడం జరిగింది. ఇది కేవలం పాకిస్తాన్ మూలాలు భారతదేశంలో ఉండకూడదని నిర్ణయంతో ఈ కార్యక్రమం చేయబడింది. ఈరోజు జనజాగరణ సమితి వారు ఈ కార్యక్రమం చేయడం చాలా శుభపరిణామం. ఎందుకంటే నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనే నినాదంతో మేము నడుస్తున్నాం. ఈరోజు దేశంలో ఇంత పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటే, భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే కరాచీ బేకరీ అని పెట్టి ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ, ఇక్కడ ఉన్న యువకులకు కానీ ఏం ప్రేరేపణ ఇద్దామని, ఏం ఆలోచన ఇద్దామని చెప్పి ఈ ఓనర్ గారు పేరు పెట్టుకున్నారు. 5 దశాబ్దాలుగా ఈ వ్యాపారం చేసుకున్న ఎప్పుడు మనం వ్యతిరేకించలే. కానీ ఈరోజు భారతదేశానికి పాకిస్తాన్కి డైరెక్ట్గా యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ పేరు ఉంటే మనం ఎందుకు ఊరుకోవాలి? అదేవిధంగా మీరు ఒక్కసారి ఆలోచించండి, బెనారస్ బేకరీ కానీ, తిరుపతి బేకరీ కానీ పాకిస్తాన్లో ఉంటే అక్కడ ఉంటుందా? ఆలోచన వచ్చిన వెంటనే చంపేస్తారు. అటువంటి దేశభక్తులు ఉన్న ఆ దేశంలో, మన దేశంలో ఎటువంటి దేశభక్తులు ఉండాలి? ఒక్క విషయం ఆలోచించుకోవాలి. ఈ ఓనర్ గారికి చెప్తున్నా, 10 రోజులు మీకు సమయం ఇస్తున్నాం. ఒకవేళ 10 రోజుల్లో కరాచీ బేకరీ అనే పేరుని మీరు తొలగించకపోతే, కరాచీ అనే పేరుని మార్చి దేశీ బేకరీయో, భారత బేకరీయో, లేకపోతే ఆంధ్ర బేకరీ అనే పేరు పెట్టుకోకపోతే, మీకు నచ్చిన పేరు, లేకపోతే మీ ఇంటి పేరు పెట్టుకోకపోతే ఇదే బోర్డుని పెట్రోల్ వేసి 10 రోజుల్లో తగలబెడతాం. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇంత కష్టపడి భారత ప్రధానమంత్రి వారు నిత్యం అదే పని మీద దేశ సరిహద్దుల్లో జరుగుతున్న యుద్ధం గురించి ప్రతి 10 నిమిషాలకు ఒకసారి రివ్యూ తీసుకున్న సమయంలో, ఇంతమంది దేశభక్తులు ఆయనకు మద్దతు ఇస్తున్న సందర్భంలో, ఇన్ని ప్రపంచ దేశాలు ఆయనకు మద్దతు ఇస్తున్న సందర్భంలో, ఇండియాలో, భారతదేశంలో నీ వ్యాపారం ఇన్ని సంవత్సరాలు చేసుకున్నావు, ఒక్క నిమిషం నువ్వు ఆలోచించి భారతదేశానికి మద్దతు ఇవ్వట్లేదు, ఇటువంటి దుస్థితి నీ బేకరీకి తెచ్చుకుంటున్నావు అంటే ఆలోచించుకో మళ్ళీ చెప్తున్నాను. స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులకు పని భద్రత కల్పించాలంటూ విశాఖ జిల్లా కలెక్టర్కు వారంతా వినతి పత్రం అందజేశారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే 150 మంది కలెక్టరేట్లో జరిగే స్పందన కార్యక్రమంలో తమ గోడు వినిపించేందుకు వచ్చారు. 7 నెలలుగా తమకు పనులు లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో కొత్త టెండర్లు పిలవకపోవడంతో పనులు లేవని ధర్మారావు అనే కాంట్రాక్ట్ కార్మికుడు వాపోయాడు. డి ధర్మారావు నా పేరండి. సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో స్టీల్ ప్లాంట్లో వర్క్ చేస్తామండి. 7 నెలలు అయింది, ఇప్పటికి పని లేదు, ఏది లేకుండా చేశారండి. వాళ్ళు 1 మంత్ ఆగితే పని పెడతామని చెప్పారండి. ఇప్పుడు వరకు ఎవరూ పట్టించుకోలేదండి. టెండర్ కూడా పెట్టలేదండి. 1 నెల పేమెంట్ ఇచ్చారు, ఇంకా 4 నెలలు పని చేసింది కూడా పేమెంట్ ఇవ్వలేదండి. ఇంకా ఫర్దర్ వర్క్ ఆర్డర్ టెండర్ పెడతానన్నారు, ఇప్పటి వరకు పెట్టలేదండి. దానికోసం మాకు పని ఇవ్వాలని 154 మంది 7 జోన్లు అండి. ఆ పని కావాలని మేము కలెక్టర్ గారికి వచ్చి రికమెండ్ చేస్తాం. జీతాన్ని ఇవ్వలేదు. 1 నెల ఇచ్చారండి, చెప్పాను 1 నెల ఇచ్చారు, 3 నెలలు పని చేసిందని కూడా ఇవ్వలేదండి. అక్కడ మరి పని లేదండి. మా సమస్య మళ్ళీ మాకు పని కావాలండి మేడం. పని టెండర్ సెక్షన్లో టెండర్ వేయడానికి రెడీగా ఉంది, ఇంకా పని ఇవ్వలేదు. పిలుస్తానంటారు, రోజుకి కాలయాపన చేస్తాను. వెనక 2 జోన్లు ఉన్న వాళ్ళు పిలిచారు, మాకు పిల్లలేదండి. 7 జోన్లు మెయిన్ జోన్లకి ఆపిస్తున్నారండి. అది విషయం. వాటి కోసం విశాఖపట్నం నగరంలోని ఎంబీపీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో దుర్ఘటన చోటు చేసుకుంది. సీతమ్మదారిలోని ఏఎంజీ హాస్పిటల్ ఎదురుగా స్కూటీపై వెళ్తున్న మహిళపై పెద్ద చెట్టు అకస్మాత్తుగా కూలిపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. సాధారణంగా ఉండే ట్రాఫిక్ లో ఆమె తన పనులకై స్కూటీపై వెళ్తూ ఉండగా రోడ్డు పక్కనే ఉన్న చెట్టు ఒక్కసారిగా కూలిపోయింది. తీవ్రంగా గాయాల పాలైన ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ దృశ్యం చుట్టుపక్కల ఉన్న వారిని తీవ్రంగా కలిచివేసింది. సమాచారం అందుకున్న ఎంబీపీ పోలీస్ స్టేషన్
సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతురాలి వివరాలు, ఘటనకు కారణమైన పరిస్థితులపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తును ప్రారంభించారు. ఈ సంఘటనపై స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని పాత చెట్లను తొలగించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పాత చెట్లు ప్రమాదకరమయ్యే అవకాశాలు ఉన్నందున సంబంధిత శాఖలు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దివ్యాంగులకు ఇళ్ల స్థలాలు, పెండింగ్లో ఉన్న పెన్షన్లను విడుదల చేయాలని కోరుతూ వికలాంగుల హక్కుల పోరాట సమితి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. విశాఖ జిల్లా కలెక్టరేట్లో జరిగిన స్పందన కార్యక్రమంలో ఈ మేరకు వినతి పత్రం అందజేసింది. పెన్షన్లకు దరఖాస్తు చేసుకుని అనేక మంది దివ్యాంగులకు మరో అవకాశం కల్పించాలని విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షుడు అక్కిరెడ్డి అప్పారావు కోరారు. ప్రముఖ దేవాలయాల్లో దివ్యాంగులకు ప్రత్యేక ప్రవేశాలు, ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు సీట్లు కేటాయింపు, ఆసుపత్రిలో ప్రత్యేక పడకలు ఏర్పాటు చేయాలని కోరారు. నా పేరు అక్కిరెడ్డి అప్పారావు, విశాఖపట్నం జిల్లా అధ్యక్షులుగా వికలాంగుల హక్కుల పోరాట సమితి వర్క్ చేస్తున్నాను. ఈ రోజు వచ్చి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దివ్యాంగులు సోదరి మండలందరికీ గతంలో ఇల్లు స్థలాలు లేవని, అలాగే డిఎంహెచ్ పెన్షన్ కూడా లేవని చెప్పి కొంతమందికి పెట్టడం జరిగింది. అలాగే కొంతమందికి సచివాలయం నుంచి ఎంక్వైరీ జరిగారు. అలాగే కొంతమందికి జరగలేదండి, అవి కూడా పెండింగ్ ఉన్నాయి. అలాగే కేజీహెచ్లో కూడా 52 పెన్షన్లు పెట్టాము. కేజీహెచ్ సూపరింటెండెంట్ గారు 48 మంది పెన్షన్లు శాంక్షన్ అయ్యారు. వాళ్ళు ఎలిజిబుల్ అన్నీ చేశారు. 1, 2 తప్పుడుగా వస్తే అది తీసి పక్కన పెట్టారు. అలాగే గతంలోనూ కొంతమంది ఇల్లు స్థలాలకి, డిఎంహెచ్ పెన్షన్కి చాలామంది మిస్ అయిపోయారండి. అవి పెట్టడానికి ఈరోజు మా దివ్యాంగులు సోదరి మండలందరూ రావడం జరిగింది. కావున మాకు వికలాంగులు ప్రతి ఒక్కరికి, దివ్యాంగులు ప్రతి ఒక్కరికి కిందనే ఎక్కడైనా సరే మా వీలైన చోట ఇల్లు ఇస్తారని చెప్పి ఆస్తో కలెక్టర్ గారిని కలడానికి వచ్చాము. అలాగే డిఎంహెచ్ పెన్షన్ 2014 నుంచి 2019 మధ్యనే ఉండేది. అది జగన్ ప్రభుత్వం వచ్చి అవన్నీ నాశనం చేయడం జరిగింది. కావున ఈ ప్రభుత్వంలోనూ కరెంటు బిల్లు ఉన్నా, ఇంటి ట్యాక్సులు ఉన్నా, కారు ఉన్నా, 2 పెన్షన్లు ఒకే కార్డులో ఉన్నా సరే ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వము చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారికి మేము ఇప్పుడు కూడా రుణపడి ఉన్నాము. ఎందుకంటే 3,000 పెన్షన్ నుంచి 6,000 పెన్షన్ పెట్టిన ఘనత ఎవరైనా ఉంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పడం జరుగుతుంది. అలాగే మా వికలాంగులకి ప్రతి ఒక్కరు కూడా ప్రతి బస్సులో కూడా సీట్లు లేవు, సీట్లు కంపల్సరీగా కేటాయించాలా. అలాగే ఇప్పుడు కేజీహెచ్ పైన అన్నవరం సత్యనామూర్తి స్వామి గుడి ఉంది. మా వికలాంగులకి చాలా ఇబ్బంది అవుతుంది. లైన్ లేకుండా మన పౌర్ణమి రోజు వెళ్తే చాలా హింసపడి చాలామంది బయట ఉండిపోయారు. ఆ దేవస్థానం కూడా వికలాంగులకి సపరేట్గా డైరెక్ట్గా తీసుకెళ్ళేట్టు లైన్ పెట్టండి. కాకినాడ రూరల్ మండలం పరిధి ఎన్టీఆర్ బీచ్ రోడ్ లో ఏర్పాటు చేసిన ఏ స్క్వేర్ గో కార్డింగ్ ఘనంగా ప్రారంభమైంది. ఈ గేమింగ్ జోన్ ను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. అన్ని వయసుల వారికి వినోదాత్మక వాతావరణాన్ని కలిగించేందుకు ఇక్కడ ఏ స్క్వేర్ గో కార్టింగ్ ఇండోర్, అవుట్డోర్ గేమ్స్ ఏర్పాటు చేశారు. ఏ స్క్వేర్ గో కార్టింగ్ మేనేజింగ్ డైరెక్టర్ బొడ్డేటి ఆనంద్, చైర్మన్ బొడ్డేటి వెంకటరమణ గజమాలతో మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టూరిజంలో భాగంగా ఇటువంటి పెద్ద ప్రాజెక్టులు కాకినాడకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. కాకినాడ నగరం మల్టీ కల్చరల్ సిటీగా అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ పెరబత్తుల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడలో ఏ స్క్వేర్ గో కార్టింగ్ అని ఒక మంచి రిక్రియేషన్ ఫెసిలిటీ, స్పోర్ట్స్ ఫెసిలిటీ క్రియేట్ చేయడం అనేది చాలా అద్భుతమైన ఆపర్చునిటీగా భావిస్తున్నాను. ఎందుకంటే కాకినాడ ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఒక మహానగరంగా తీర్చిదిద్దుకునే గొప్ప అవకాశం. కానీ రిక్రియేషనల్ ఫెసిలిటీస్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, అదేవిధంగా యువతని ఆకర్షించే విధంగా మనం కొన్ని చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. అందులో భాగంగా ఈరోజు వీళ్ళు చక్కగా ఇన్వెస్ట్ చేసి ఇటువంటి ఒక వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేయడానికి గొప్ప విషయం. అందరం కూడా శాసనసభ్యులు అనపర్తి, అదేవిధంగా కాకినాడ మా కుమార్ బాబు గారు, ప్రతి ఒక్కరూ కూడా మేము వచ్చి వాళ్ళని ఆశీర్వదించి ఇంకా బాగా సక్సెస్ అవ్వాలి. భవిష్యత్తులో కూడా ఇటువంటి చక్కటి అవకాశాలు 10 మంది కల్పిస్తూ ఉంటే ఈ ప్రాంతంలో పర్యాటకం ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం కాకినాడ పోర్ట్కి ఉన్న ఒక మంచి ఆకర్షణీయమైన ఆలోచన ఏంటంటే ఒక మల్టీ కల్చరల్ సిటీగా మారుతుంది కాకినాడ. కాబట్టి డెఫినెట్గా మనందరం కూడా దీన్ని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్.
శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని వైసీపీ ముఖ్య నాయకుల మీద అక్రమ కేసులు బనాయించినా సరే కోర్టు బెయిల్ ఇవ్వడం ద్వారా న్యాయం గెలిచినట్టయిందని వైసీపీ జిల్లా అధ్యక్షురాలు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు. స్థానిక చెన్నై కొత్తపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి వద్ద మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భాగంగా వచ్చిన హెలికాప్టర్ విండ్ షీట్ ధ్వంసం చేశారనే ఆరోపణతో వైసీపీ ముఖ్య నాయకులపై అక్రమంగా కేసులు బనాయించారని గుర్తు చేశారు. పోలీసులు అర్ధరాత్రి సమయంలో వైసీపీ నాయకుల ఇళ్లలోకి వెళ్లి మరీ అరెస్ట్ చేయడాన్ని ఆమె ఖండించారు. జగన్మోహన్ రెడ్డి గారు వాడి కుటుంబాన్ని పరామర్శ చేయడానికి సీకేపల్లికి వచ్చినారు. ఆ రోజు నుంచి కూడా అంటే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమ సామ్రాట్గా ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఆయనకి అభిమానం ఉంది. ప్రతి ఇంట్లో కూడా ఒక పెద్ద కొడుకుగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేదాన్ని ఒక నిదర్శనంగా టీడీపీ వాళ్ళు చూసినారు. ఆ రోజు చెన్నై కొత్తపల్లి పాపిరెడ్డిపల్లి దగ్గర ఉన్న ఈ యొక్క చాపర్ స్టాండ్ దగ్గర చూసినారు. నిజంగా భయపడిపోయినారు కూటమి ప్రభుత్వాలు అలాగే టీడీపీ వాళ్ళందరూ కూడా. ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి, భయభ్రాంతులు గురి చేయాలి వైఎస్ఆర్సీపీ క్యాడర్ని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇంత మాస్గా జనాలు వస్తున్నారు కదా కలవడానికి, మళ్ళీ ఆయన చూడడానికి అని నిజంగా వాళ్ళు ఆశ్చర్యపోయినారు. ఎందుకంటే 40% ఓట్ షేర్ ఉన్న మనకు ఇట్లా అభిమాన నాయకుడు వచ్చినోడు ఆబ్వియస్లీ చాలా మంది వస్తారు. దీన్ని ఓర్వలేక దీనిపైన ఈర్ష్యపడి ఈ రోజున ఈ పోలీసు వాళ్ళు ఆ రోజు సీకేపల్లిలో నిజంగా వాళ్ళ నిర్లక్ష్యం వల్ల హోమ్ మినిస్టర్ అనిత గారేమో మాట్లాడుతున్నారు, మేము ఒక 1000 మంది పోలీసుల్ని డిప్లాయ్ చేసినారని చెప్పినారు. 1000 మంది పోలీసుని డిప్లాయ్ చేస్తే ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి జనాలు తండోపతండోగా తరలొస్తుంటే వాళ్ళందరినీ కూడా స్టాప్ చేసేకి ఆ రోజు పోలీసు యంత్రాంగం పనిచేసింది. నిజంగా చెప్పాలంటే చాపర్ స్టాండ్లో చాలా తక్కువ మంది స్టాఫ్ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ల్యాండ్ అవ్వగానే పోలీసు వాళ్ళందరూ కూడా రోప్ పార్టీ వాళ్ళు ఎవరైతే రోప్ని పట్టుకున్నారో అవన్నీ ఇడిచిపెట్టేసి వాళ్ళందరూ కూడా హ్యాండ్స్ ఆఫ్ ఎత్తేసినారు. అంటే కావాలని ఆ రోజు నిజంగా తక్కువ మంది పోలీస్ని డిప్లాయ్ చేసి ఆ ఒక చాపర్ స్టాండ్ దగ్గర ఇటువంటి ఒక చర్యలకి పాల్పడిన పోలీస్ యంత్రాంగం కానీ అధికార యంత్రాంగం కానీ వాళ్ళ ఫాల్ట్ ఉన్నా కూడా ఈరోజు ఇట్లా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళపైన కేసులు పెడితే మళ్ళా వైఎస్ఆర్సీపీ క్యాడర్ అనేవాళ్ళు భయపడతారు, ఎవరు ముందుకు రారు అనుకున్నారు. అయితే ఈరోజు సీకేపల్లిలో కానీ రామగిరి మండలంలో కానీ అక్రమంగా అరెస్ట్ చేసిన మన లీడర్స్ మండల లీడర్స్ని అరెస్ట్ చేస్తే వాళ్ళు భయపడి ఇంట్లో కూర్చుంటారనేది టీడీపీ వాళ్ళు కూటమి వాళ్ళు ఏదైతే ఒక పన్నాగం పండుతున్నారో అదన్నీ కూడా వాళ్ళకు ఊహాపోవాలి అని నేను వాళ్ళకు ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. మీరు ఎంతమంది పైన మీరు కేసు పెడతారో అంత కసి మళ్ళీ పెరుగుతుంది. అంత కసితో పని చేసి మేము జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా మళ్ళీ చేసుకుంటాం. ఏ కార్యకర్తని ఏ లీడర్స్ని సోషల్ మీడియా కార్యకర్తలు ఉండొచ్చు, సోషల్ మీడియాలో పెట్టేవాడిని అరెస్ట్ చేసి ఉండొచ్చు. నిన్న చూడండి హిందూపూర్లో కూడా మీరు వాల్మీకి లోకేష్ని అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీస్ యంత్రాంగం మనం చూసినాం. ఆయన అన్యాయంగా కొడుకుని కోల్పోయినాడు. అంటే నిజంగా ఆయన ఇంట్లోనే ఉండేవాడైతే కొడుకుతో ఆటాడుకునేవాడు, ఏదో ఒక మంచిది జరిగిండొచ్చో ఏమో. అయితే ఈరోజు ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు కూడా నాతో ఉండే వాళ్ళందరూ కూడా చెప్పినారు, మేడం పోలీసు వాళ్ళు తిప్పుతున్నారు, ఇంతగా కేసు అక్రమంగా పెడుతున్నారు, ఇంకా చాలా మంది పైన ఆదర్శ్ అనే వాళ్ళ పైన పెట్టాను కూడా అంటున్నారు. ఇంకా 80 మంది 90 మంది ఇన్వెస్టిగేషన్ పెడతామంటున్నారు. గుడ్ అండి, మీరు పెట్టుకోండి, పర్లేదు, ఎవరు భయపడే వాళ్ళు అస్సలు లేదు. మీరు ఎంతగా కేసులు పెడుతుంటారో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇంకా తెగించి పార్టీ కోసం మేము పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసే వరకు ఈ పోరాటం ఆగదు. పోలీస్ ద్వారా ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కానీ మమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా లొంగిపోయే అవసరం మనకు లేదు, భయపడం కూడా. మహా అయితే ఒక కేసు అని అందరూ కూడా ఫిక్స్ అయ్యి ఈరోజు పార్టీ కోసం ఇంకా కష్టపడి ఫస్ట్ మేము 2019లో ఎంత కష్టపడినాం దానికి రెట్టింపు కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ఒక సీట్లో కూర్చోబెట్టే దాంట్లో ప్రతి ఒక్క క్షణం కూడా మేము పనిచేస్తామని ఈ మీడియా ముఖాంతరం మేము కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి మరీ ముఖ్యంగా పోలీసు యంత్రాంగంకి తెలియజేసుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.